వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత వృత్తి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. కూటమి పాలకుల నిర్లక్ష్యం, సహాయ నిరాకరణల కారణంగా నేత కార్మికుల బతుకులు చితికిపోతున్నాయి. చేనేత కుటుంబాలను ఆదుకుంటామంటూ గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు అప్పచెప్పిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కుటుంబాల కోసం అమలు చేసిన పథకాలను చంద్రబాబు కూటమి నిలిపివేసింది. పోనీ తామిచ్చిన హామీలనైనా నెరవేర్చిందా అంటే అదీ లేదు. వెరసి ఏపీలో నేతన్నల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయత్తు నేతన్నలకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సాయం రాకుండా ఆగిపోయింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ 5 ఏళ్ల పాలనలో చేనేతలను ఆదుకోవటానికి నేతన్న నేస్తం పేరుతో ఏటా 24,000 రూపాయలు అందించారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతన్నలను ప్రలోభ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరో 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా ఇంతవరకు నేతన్నలకు ఒక్క దమ్మిడి కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం. నేత కార్మికులు ఎక్కువగా ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమిగనూరులో చేనేతపైనే ఆధారపడి బతుకులు వెళ్లదీస్తున్న నేతన్నల పరిస్థితి భయంకరంగా ఉంది. వ్యవసాయం తర్వాత చేనేత రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంది. అటువంటి చేనేత ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ విధంగా ఆ యొక్క చేనేత రంగం అనేది ముందుకు కొనసాగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం ఎమ్గనూరు పట్టణంలో ఇక్కడ వీకర్ సెక్షన్లో ఉన్నాము. ఇక్కడ చాలా మందికి చేనేతలే ఎక్కువగా ఉంటున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ విధంగా ఉంది చేనేత రంగం అనేది వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏటా 25,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ నెత్తిన కుచ్చు టోపీ పెట్టిందని నేత కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మగ్గాలను నమ్ముకుని బతుకుబండి నడిపించే తమకు భరోసా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ సార్ ఉన్నప్పుడు మాకు మగ్గం డబ్బులు వేస్తుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాటి నుంచి ఏం మాకు సాయం అనేది లేదు. మేము ఎంత నేస్తామో మాకు అంతే ఉంది. ఏం ఆర్థిక సాయం అయితే ఏమేం లేదు. చేనేతలకి అసలు రెస్పెక్టే లేదు ఈ ప్రభుత్వం వచ్చిన కాటి నుంచి. అంటే ఏంటంటారు, అంటే ఇంత దిగాలుగా ఇంత బాధగా ఎందుకు చెప్తున్నారు? అవును సార్, మేము నేసినప్పుడు మాకు ఈ రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. మేము లేకుంటే మీరు బట్టలు అనేది ఎట్లా యూజ్ చేసుకుంటారు? ఇప్పుడు ఎవరైనా కానీ అంతే కదా. ఇప్పుడు రైతులు పండిస్తే కదా మేము తినేది. ఇప్పుడు మేమేం నేయలేకుంటే మీరు చీరలు అట్లా ఎట్లా యూజ్ చేసుకుంటారు అని అట్లాంటిది మాకు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా. మీరు మాకు ఏం ఆర్థిక సాయం లేకుంటే మీ ప్రభుత్వం ఎందుకు ఇంకా మాకు పట్టించుకోలేకుంటే మీ ప్రభుత్వం ఎందుకు? మాకు అవసరం లేదు. మేము ఎట్లున్నామో మాకు అట్లా ఏడ్చండి. ఎందుకు మాట ఇవ్వాలా? మాకు మగ్గం డబ్బులు వేస్తాము అది ఇది అని ఎందుకు మాట ఇవ్వాలా? మేము ఎట్లా నేసుకుంటాము, మేము మా శాతైన కాటి నుంచి నేసుకుంటాము, మేము తింటాము. మాట ఇచ్చి ఇప్పుడు 3 సంవత్సరం అయిపోయా, ఒక్కరైనా వచ్చావు చేనేతలు ఏమి ఎట్లున్నారు, ఏం కథ, మీకు ఆర్థిక సాయం ఏమైనా అందుతుందా లేదా అని ఒక్కరైనా అడుగుతున్నారా? అసలు ఏం అడగడం లేదు. మరి ఇట్లుంటే మా చేనేతల పరిస్థితి ఏమి? కుటుంబం అంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే నెల గడిచేసరికి 10,000 కూడా గిట్టుబాటు కాని దుస్థితి. ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు దంచిన చంద్రబాబు నాయుడు అండ్ కో ఆ తర్వాత చేనేతల బతుకులు ఎలా ఉన్నాయో కనీసం తొంగి కూడా చూడటం లేదని వారు ఆరోపిస్తున్నారు. సార్, మేము చిన్నప్పటి నుంచి ఇదే మగ్గాల్లోనే పుట్టినాము, ఇదే మగ్గాల్లోనే ఇంకా మాకు ఇంకా వేరే కూలి పనికి చేత కాదు. పుట్టినప్పటి నుంచి ఇదే పనిలోనే చేయాలా, ఇది దీంట్లోనే వృద్ధి కావాలా. మాకు గత ప్రభుత్వం 24,000 వేస్తే ఏదో ఒకదానికి కష్టాలకి నష్టాలకి ఆదుకుంది. ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పి మాట తప్పినారు. 2 ఏళ్ళు అయింది సార్, ఏమీ వేయలేదు మాకు. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు సార్. 4 పిల్లలు. అవును సార్. మీరు మొత్తం దీని మీదనే ఆధారపడాలా? మీ భర్త ఏం పని చేస్తారు? ఆయన కూడా మగ్గమే సార్. ఇంకా దీనికి ఒక్కరు సరిపోరు సార్. ఒకరు కండలు చుట్టాలా, ఒకరు లాకనాలా, అక్కడ పోగులు ఎక్కియాలా, ఒకరు మగ్గం నేయాలి సార్. 2 మనుషులు ఖచ్చితంగా అవసరం సార్ మగ్గం నేయాలంటే. మరి భార్య భర్త ఇద్దరు కష్టపడితే నెలకు వచ్చే ఆదాయం ఎంత అంటే? ఎంత ఉంటా సార్? ఒక 10,000 అట్లా. జగన్మోహన్ రెడ్డి హయాంలో నేతన్న నేస్తంతో పాటు అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అద్భుత పథకాలను పార్టీలకు అతీతంగా అందరికీ అందించారని నేత కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం తమను పట్టించుకోవటం లేదని వారు మండిపడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకి ఆసరా వస్తుండే, చేనేత నేత నేస్తం కింద 24,000 వస్తుండే. దాని నుంచి మేము కొద్దిగా
జత చేసుకుంటుండే, కొద్ది తింటుండే, చేసుకుంటుండే. దాని ద్వారా ఇప్పుడు మేము జత చేసుకుని 1,50,000 షెడ్డు వేసుకున్నాము. మిగతాది అప్పు చేసినాను దాని ద్వారా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చి మాకు అమౌంట్ రావడం లేదు. 25,000 ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు 2 మగ్గం నడల మనం సంవత్సరం జీవన సాగాలని మన చేత కావడం లేదు. ఏమన్నా ఇప్పుడు అదిలో ఉండగా గత ప్రభుత్వంలో ఫీజు రిమర్స్మెంట్ పడుతుండే పాపకి. ఇప్పుడు మన పాప బీటెక్ చదువుతుందన్నమాట. మనకి అది ఫీజు రిమర్స్మెంట్ 2 సంవత్సరాలు రాలేదు. అది కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఏమన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి చేస్తామని మాటలే కానీ ఇంతవరకు చేసింది లేదు. నెలకి మహిళకు 1500 అని చెప్పి అది రావడం లేదు. ఏమన్నా ఫీజు రిమర్స్మెంట్ లేదు. బీసీ వాళ్ళకి 50,000 పెంచినండ్రి, అది 2 సంవత్సరాలు అది రావడం లేదు. ఏమన్నా ఇప్పుడు మనకి చెప్తారు కానీ చేసేవాళ్ళు లేరు. మన అన్న జగనన్న చేసి ఇస్తుండే, మేము చేసుకుంటుండే. ఇప్పుడు మనకు చెప్పేవాళ్ళు కానీ మాటలు చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు లేరు. మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్ కూటమిని గెలిపిస్తే చేనేత కార్మికుల జీవితాలు మార్చేస్తారని కబుర్లు చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక మిగతా హామీల బాటలోనే దీన్ని కూడా అటకెక్కించారని చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. జగన్ గవర్నమెంట్లో 24,000 రూపాయలు ఇచ్చి చేనేతలు ఆదుకుంటే ఈయన 1,000 పెంచి మళ్ళీ ఆదుకుంటా అని చెప్పి ఓట్లు వేయించుకుని ఇదే చేనేతలతో ముందుకు వచ్చినారు. చూస్తుంటే ఇక్కడ శూన్యం అంత మొత్తం గ్యారంటీ శూన్యమే ఉంది. అలాగే మంగళగిరిలో కూడా చేనేతలు ఉన్నారు. అక్కడ కూడా లోకేష్ గారు గెలిచినారు. అక్కడ కూడా చేనేత ఓటుతోనే గెలిచినారు. ఇక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి జగన్ కూడా ఇక్కడ కూడా చేనేతల ఓటుతోనే గెలిచినారు. సార్ ఎంతసేపు ఉన్న చేనేతలను వాడుకొని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తున్నారు తప్ప వీళ్ళు చేనేతలకి ఎటువంటి అభివృద్ధి కానీ సాయం కానీ చేసింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500 ఇస్తామన్నారు. అది ఇవ్వలే. నిరుద్యోగ సమస్య నుంచి వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తాము నిరుద్యోగ భృతి అన్నారు. అది ఇవ్వలే. మరి ఏ రకంగా వీళ్ళకి చేనేతలకి ఆదుకుంటామని చెప్పి వీళ్ళని నమ్మాలి? మళ్ళీ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ మళ్ళీ వస్తారు, ఇలాగే అబద్ధపు హామీలు చెప్తారు, కానీ ఓట్లు వేయించుకుంటారు, కానీ వీళ్ళకి ఎటువంటి ఖచ్చితమైన హామీ ఖచ్చితమైన భరోసా ఇవ్వరు. కాబట్టి ఇలాంటివి చూసి చూసి ప్రజలు విసిగిపోయినారు. చేనేత కార్మికులకు నెల 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అది కూడా ఇంతవరకు అమలు చేయటం లేదు. పాలకుల ఆలోచనల్లో మార్పు రాకపోతే చేనేత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క చేనేతలకు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ యొక్క చేనేతలకు చేయూతగా 24,000 ఇస్తున్నారో 1,000 ఎక్కువగానే చెల్లిస్తామంటూ హామీలు ఇచ్చినప్పటికీ ఎటువంటి సంక్షేమ ఫలాలు కూడా ఈ యొక్క చేనేతలకు అందలేని పరిస్థితుల్లో వీళ్ళు రోడ్డున పడే పరిస్థితి చాలా దయనీయంగా మారిందంటూ చేనేతలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించి ఈ యొక్క చేనేతలను ఆదుకోవాలంటూ వీరంతా కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఎమ్గనూరు, కర్నూలు జిల్లా. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత వృత్తి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. కూటమి పాలకుల నిర్లక్ష్యం, సహాయ నిరాకరణల కారణంగా నేత కార్మికుల బతుకులు చితికిపోతున్నాయి. చేనేత కుటుంబాలను ఆదుకుంటామంటూ గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు అప్పచెప్పిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కుటుంబాల కోసం అమలు చేసిన పథకాలను చంద్రబాబు కూటమి నిలిపివేసింది. పోనీ తామిచ్చిన హామీలనైనా నెరవేర్చిందా అంటే అదీ లేదు. వెరసి ఏపీలో నేతన్నల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.